నామినేషన్లు ఒడిచినాయి. టికెట్ల పంచాది నడుస్తుంది తెలంగాణ మున్సిపాలిటీలల్లో. ఆడాడ గోలలు, టికెట్ల కోసం ధర్నాలు, ఆశావాహుల ఆందోళనలు, ప్రచారాలు, పబ్లిక్కు ముచ్చట్లు జోరందుకుంది ప్రచారం. అంతా నేనే చెప్తే ఎట్లా కానీ ఏడేడ ఏమేమయ్యింది, ప్రచారాల సంగతి ఏంది, లీడర్ల ప్రచారం ఎట్లుంది, మంత్రులు ఏడేడ తిరిగిర్రు, అంతో మలకారుసుకొని వద్దాం పార్. రైట్. ఒత్తుడుతోనే మున్సిపాలిటీ ఓట్ల మీద నజరేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. అర్ధరాత్రి గాలి మోటార్ దిగిండు. తెల్లారక ముందే పార్టీ లీడర్లను లైన్లకు తీసుకుంటూ పార్టీలు ఉన్న ముఖ్యమైన లీడర్లతో జూమ్ మీటింగ్ పెట్టిండు. పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలి, లోకల్ మేనిఫెస్టో ఎట్టుండాలి, బీఫామ్లు ఎవరికి ఇవ్వాలనేటి ముచ్చట్లన్నీ మాట్లాడుకున్నారట జూమ్ మీటింగ్ లా. అంతేకాదు అనుకున్నోళ్లకు టికెట్ ఇప్పియాలని ఎవరైనా అనుకుంటే వాళ్ళని గెలిపించేటి బాధ్యత కూడా వాళ్ళే తీసుకోవాలని బాధ్యత చెప్పిండట సీఎం సారు. బీఫామ్లు ఇచ్చుడు, రెబల్ అభ్యర్థుల్ని బుజ్జగించుడు కార్యాలన్నీ డీసీసీ పేపర్లకు అప్పచెప్పిండటంలో. అంటే ఇవాళ రేపట్ల బీఫామ్లు ఇస్తారన్నట్టే. తదిమ లీడర్లు కూడా అంతే, ఇంటింటికి తిరుగుడు, దండాలు పెట్టుడు, ఓట్లు అడుగుడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ సారి ప్రచారం జోరుగా నడిచింది. ఇంటింటికి తిరిగిండు, చెల్లబట్టలు కప్పిండు, ఓట్ల ప్రచారంలో ఓట్లు అడిగిండు. హుస్నాబాద్ లో 20 మున్సిపల్ వార్డ్స్ ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులు నిల్చున్నారు. మీ అందరికి కోరుతాను, దయచేసి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు కొట్టేసి గెలిపియండి. హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకుపోయే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది. ఇటు పువ్వు పార్టీలు కూడా తయారైతురు ప్రచారానికి. కరీంనగర్ లో ఉన్న శ్రీ మహాశక్తి గుళ్ళే పూజలు చేసి ప్రచార రథాన్ని కొబ్బరికాయ కొట్టి సాల్ చేసిండు సెంట్రల్ పోలీస్ సహాయ మంత్రి బండి సారు. అంటే రేపో మాపో అన్న కూడా ప్రచారానికి వచ్చేందుకు తయారైతుండన్నట్టే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలో ఇత్యంతరమైన ప్రచారం. కాంగ్రెస్ పార్టీ తరపుకేంచి పోటీ చేసిన ఒక అభ్యర్థికి జబర్దస్త్ టీమును పట్టుకొచ్చి ప్రచారం చేయించిండు వాడల పొంటి. ఇక జగిత్యాల జిల్లాలకి 2 లీడర్లు పార్టీకి కొరకరాని కొయ్యలయ్యారు. నా మనిషికే టికెట్ ఇవ్వాలని జీవన్ రెడ్డి చెల్ అట్టట్టిస్తారు, నా మనిషికే కావాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇద్దరు కలిసి మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త కయ్యంగా అంచిర్రు. ఇది సూర్యాపేట జిల్లాల పార్టీ తరపుకి టికెట్ వచ్చేటట్టు లేదని ఇగో ఇట్లా పెట్రోల్ పోసుకుంటూ కోడి శివ అనేటికి అన్న. ఏండ్ల కమానంకేంచి షై పార్టీలనే ఉంటుండట అన్న. అయినా టికెట్ ఇచ్చేటట్టు లేదని ఇగో ఇట్లా మంది నెంబడేసుకొని వచ్చి జిల్లా పార్టీ ఆఫీసు ముంగట ధర్నా కూర్చుండన్నట్టు. ఇటవోలోకు అధికార పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు ప్రచారాలు చేసుకుంటుంటే కారు పార్టీ వాళ్ళకు మాత్రం ఫోన్ ట్యాపింగ్ పంచాదే సరిపోతుంది. మరి చూడాలే వాళ్ళెప్పుడు రంగంలో దిగుతారో, వాళ్ళ ప్రచారం ఎట్టెట్ట నడుస్తుందో అనేది. కానీ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఓట్ల ప్రచారం జోరు అందుకుంది పోండ్రి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, చట్టానికి అందరూ సమానమే అంటుర్రు సర్కారోళ్ళు. లేదు చట్ట ప్రకారం అసలే నడుచుకుంటలేరు, కావాలని కక్ష పట్టిర్రు అని గరమైతుర్రు ఎగస్ పార్టీ వాళ్ళు. ఫోన్ ట్యాపింగ్ కేసు చేయబట్టి నిప్పుల ఉప్పు పడ్డట్టే అవుతుంది తెలంగాణలో. లీడర్ల ముచ్చట్లయితే దీపాల పండుగ పటాకులు వేలినట్టే వెళ్తున్నాయి. పబ్లిక్ సమస్యలు ఎటుపోయినాయో ఏమో కానీ పార్టీల నడమ పంచాయతీలే సీతం నడుస్తున్నాయి పోన్రి. ఫోన్ ట్యాపింగ్ కేసుతోని తెలంగాణలో రాజకీయం ఉడుకుడుకుని అడుగుతుంది. ఇప్పుడు ఐతారం నాడు మాజీ సీఎం కేసీఆర్ సారును ఇంటికి పోయి మరీ అరుచుకున్నారు ఆఫీసర్లు. 5-6 గంటలు కార్వాయి చేసిండ్రు. పెద్ద మనిషిని పట్టుకొని గంతంత సేపు ఎట్లా కూర్చోబెడతారు, ఎట్లా అడుగుతారు, అంత కచ్చబట్టినట్టు చేస్తుండ్రు అని కారు పార్టీ వాళ్ళు మస్తు కోపం అయినరు. అటు ఆఫీసర్ల మీద కూడా గులాబీ లీడర్లు ఒక్క తీరుగా గుස්සకొస్తుండ్రు. ఇయాల్టితోనే అయిపోదు, ఎల్లకాలం చేయి పార్టీ వాళ్ళ సర్కారే ఉండదు అన్నట్టు మాట్లాడుతుండ్రు. మాజీ మంత్రి హరీష్ రావు సారు సజ్జనార్ సారుకు గట్టిగానే సూటి పెట్టిండు. ఇక అది అట్లుంటే ఇంకో దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళ ముచ్చట్లు వేరే తిరుగున్నాయి. నిన్నెవరు తలుపులు బద్దలు కొట్టలేదే, నేనెవరు ఇచ్చుకొని రాలేదే, చేసిన తప్పులకు మీకు నోటీస్ ఇచ్చారు సార్ మీరు రాండి అని. లేదు నా వయసు కొంచెం ఎక్కువ ఉంది, మీరే వచ్చి తీసుకురండి అంటే, సరే సార్ మీరు అధికారిక నివాసం ఉంది కదా మీరు అక్కడ ఉంటూ వస్తామంటే, లేదు నేను ఎక్కడనో ఫామ్ హౌస్లు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ బాత్రూమ్లు ఉంటే బాత్రూంలోకి వచ్చి రాసుకోండి అంటే, ఇదెక్కడి జాతిపిత విధానము? పదవులన్నీ మీరే తీసుకుంటారు, 100 ఎకరాల ఫామ్ హౌజులు మీకే వచ్చే, కానీ ప్రజలు ఓటేయక ప్రజలే తప్పు చేసిందన్న నేరాన్ని ప్రజల మీద మోపడానికి ప్రయత్నం చేస్తే ఇదెక్కడి ప్రజాస్వామ్యము, ఇదెక్కడి జాతిపిత, ఇదెక్కడి ఉద్యమకారుడి ఆలోచన గదన్నట్టు. అయితే మున్సిపాలిటీ ఎలక్షన్ల టైంలో లీడర్లంతా పబ్లిక్ సమస్యల మీద మాట్లాడతారేమో, వాళ్ళ ఆపది బాపే పనులు ఏమైనా చేస్తారేమో అనుకుంటే గిదేం పీకులు ఆడబెట్టుకుంటారో ఏమో అని నారాజ్ అవుతుండ్రు పబ్లిక్. 2 ఏండ్ల సంధి నడుస్తుంది కదా కిరికిరి. ఇప్పటికన్నా కోసెల్లుతుందో లేదో సమాజ్ అయితే లేదు కదా అని మాట్లాడుకుంటారు ఇంతమంది. ముందుగాలనైతే మున్సిపాలిటీలను ఎట్టెట్లా ఎగుర పెడతారు, ఎట్టెట్లా చేస్తారు, గా ముచ్చట చెప్పుండ్రి అని అడుగుతుండ్రు. మరి ఏం చేస్తారో ఏమో లీడర్ సాబులు చూడాలి.
మాటకు మాట దెబ్బకు దెబ్బ అన్నట్టే నడుస్తున్నది ఇప్పుడు ఏపీల రాజకీయం. పార్టీల నడుమ పచ్చిగడ్డేస్తే బగ్గుమనేటట్టున్నది. అరెస్టులు, కేసులు, లొల్లులు, పంచాయతీలు, అబ్బో రాజకీయం నిప్పుల కొలిమి లెక్కనే రగులుతుంది. ఓ దిక్కు సైకిల్ పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. ఎవ్వళ్ళకెవ్వళ్ళు తగ్గేదేలే అంటుర్రు. ఆ కులంలో పుట్టి నువ్వు తప్పు చేశావు కాబట్టి మేము సాటి కులస్తులుగా నిన్ను చెప్పుతో కొట్లాక మా చెప్పులతో మేమే కొట్టుకుంటామరా. అరే ఊకోవే సారు, ఊరంతా తిరిగే చెప్పులతో కొట్టుకోబడితివి. ఊకో ఎంత పానాయసుడు రే. ఆవేశం పట్టలేక గట్ల చేసిండు సైకిల్ పార్టీ లీడరు రాయల మురళి. పంక పార్టీ లీడర్ అంబటి సారు మీద నిప్పులు కక్కిండు. అయితే అన్ని అవగాని పార్టీల నడుమ తొలత లడ్డులాడాయి నడిచింది. అటెనక ఎట్లా పడితే అట్లా తిట్టినరని పంచాది నడిచింది. ఇక ఇప్పుడు మెల్లగా అటు తిరిగి ఇటు తిరిగి కులాల నడుమ జవడం అన్నట్టు మలుపు తిరుగుతుంది రాజకీయం. లీడర్ సాబులు రాజకీయాన్ని మెల్లగా అటు దిక్కు నడిపిస్తున్నట్టే ఉంది వాళ్ళ ముచ్చట్లు చూస్తుంటే. ఇంకో దిక్కు రాజమండ్రి జైల్లో ఉన్న మాజీ మంత్రిని మంచి చెడ్డ అరుచుకోనికి పోయినరు ఫ్యాన్ పార్టీ వాళ్ళు, ములాఖాత్ అయ్యిండ్రు. ఇంకో దిక్కు సైకిల్ పార్టీ వాళ్ళు కూడా మంచిగానే అరుచుకుంటుండ్రు. వాళ్ళైతే పంక పార్టీని రాష్ట్రం నుంచి మొత్తానికి బ్యాన్ చేయాలి అంటుండ్రు. ఈ రోజు 11 సీట్లకు పరిమితమయ్యి అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేక ముఖం చూపించలేక సిగ్గుపడుతున్న జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ, ఆ పార్టీ నాయకుల యొక్క వైఖరి ఏంటి, వాళ్ళ ప్రవర్తన ఏంటి, ఇవన్నీ కూడా చూసిన తర్వాత సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునే విధంగా ఈరోజు ఆ నాయకుల యొక్క ప్రవర్తన ఉంటుంది. ఇదే విధంగా ఉంటే రేపు ఆ ఎలక్షన్ లో ఆ 11 సీట్లలో గతంలో చెప్పేవాళ్ళం ఏదో 1 సీటు 2 సీట్లు అని, ఇంకా 1-2 సీట్లు కాదు, ఆ పార్టీ చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయే పార్టీగా అవుతుందని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఇట్లా ఒక్కళ్ళిద్దరు కాదు 2 పార్టీల లీడర్లు బయటకు వచ్చిండ్రు. మైకుల ముంగటికి వచ్చి పొట్టు సాపించుకుంటుండ్రు. ఇంటి మీద దాడి చేసేటాలకు మాజీ మంత్రి జోగి రమేష్ అస్సలే మాటింటలేడు. నా ఇంటి మీద దాడి చేసి నన్ను నా కుటుంబాన్ని మట్టు పెట్టాలనో లేకపోతే భయపెట్టాలని చెప్పేసి చూసి మరలా అగైన్ తిరుపతిలో 1 కేసు 2 కేసులు, మళ్ళీ ఇబ్రహీంపట్నంలో 1 కేసు 2 కేసులు, అంటే నువ్వు కేసులు పెట్టి నన్ను జైలుకు పంపించి నన్ను దడిపించాలని చెప్పేసి చూడాలని చెప్పేసి అనుకుంటున్నారేమో. లీడర్లంతా చూసుకుందాం అన్నట్టు చేస్తుండ్రు. మరి ఇట్లా ఎంత దూరం పోతుందో ఏమో పంచాది గాని రోజు రోజుకి ఇంకింత ముదురుతాంది. అటు ఇటు తిరిగి కులాల నడుమ కొట్లాట అన్నట్టు కూడా ముచ్చట్లు వినిపిస్తుండేటాలకు ఏపీ రాజకీయం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ఏమో అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్ అంతా. పండుగలో పబ్బాలో పేరంటాలో అయితే కొత్త చీరలు కట్టుకొని పోతుంటారు మా ఆడోళ్ళు. నాకైతే కంచిపట్టు చీర అంటే బాగా ఇష్టం, కానీ అంత ఖరీదు పెట్టి ఎందుకని తిడుతుంది మా అవ్వ. కంచిపట్టు చీరలు కట్టుకోవాలని మా ఆడోళ్ళు మస్తు కాయిష్ పడుతుంటారు. మన తాన్నైతే పోచంపల్లి చీరలు మస్తు ఫేమస్, అంత మంచిగానే ఉన్నది. కానీ ఇప్పుడు ఈ చీరల ముచ్చట ఎందుకు అనంటే ఇందుకు అగ్గ ఖరీదైన చీరలు, కంచిపట్టు చీరలు అని చెప్పి బడ్జెట్ పద్దులు చదివేదానికి వచ్చిన నిర్మలమ్మ చూపెడుతుర్రేందని గరంగా కుర్రి. ముచ్చటంతా నిర్మలమ్మ కట్టుకున్న చీర గురించే. ఆయతరం నాడు బడ్జెట్ పదులు చదివేతందుకు కాంచీపురం చీర కట్టుకొని వస్తే ఇప్పుడు అందరూ మేడం చీర ముచ్చటే మాట్లాడుకుంటుర్రు. మరి అందరు అనుకున్నాడేమో గాని మేడం మాత్రం మస్తు నారాజు అవుతుంది పబ్లిక్ ముచ్చట్ల మీద. చల్ బడ్జెట్ పదుల ముచ్చట్లు ఇడిచిపెట్టి నేను కట్టుకునేటి చీర ముచ్చట ముంగటేసుకుంటుర్రు, బడ్జెట్ ముచ్చట్ల గోదాం అని అంటే ప్రతి ఏడు ఇదే గోల. నేనేం చీర కట్టుకునేటి దాని మీదనే మంది కళ్ళన్నీ. ఏం చీర కట్టుకుంటేంది, పద్దులకు కట్టుకునేటి చీరకి ఏం సంబంధం? అదే మగోళ్ళు పద్దులు చదివితే ఇటనే మాట్లాడుకుంటారా? లేకుంటే నేను కట్టుకునేటి చీరలేమన్నా బడ్జెట్ పద్దులంగా పైకం తీసి కొనుక్కుంటాను అనుకుంటురా అని మస్తు గరం అయ్యింది సెంటర్ పైసల మంత్రి నిర్మలమ్మ. ఇది కొత్తేంగా తీయుర్రి, ప్రతేడు గిట్లనే ఉంటది మేడం కట్టుకునేటి చీరల మీద ముచ్చట. బడ్జెట్ పద్దులు చదివేతందుకు పొయ్యే ముంగట మేడం ఏం చీర కట్టుకుందనేటి దాని మీద ముచ్చట ముంగటేసుకుంటారు పబ్లిక్. అయితే ఆయతారం నాడు బడ్జెట్ పదవులు చదివేతందుకు వచ్చిన ముచ్చట ఎరుకున్నదే కదా. అట్లా కాంచీపురం చీర కట్టుకొని వచ్చిందని సోషల్ మీడియాలో మస్తు తిప్పిర్రు. గా ముచ్చట్ల మీద మేడం మస్తు నారాజు అయిందన్నట్టు అంటే అన్నారంటారు. కానీ ఈ పబ్లిక్ కూడా ఏం పని ఉండదబ్బా. బడ్జెట్ ముచ్చట్లు ఇడిచిపెట్టి మేడం కట్టుకున్న చీరల ముచ్చట్లు అవసరమా చెప్పురి మరి. ఓ రోకు మున్సిపాలిటీ ఓట్లు, ఇంకో రోకు ఫోన్ ట్యాపింగ్ విచారణలు. అన్ని పార్టీల లీడర్లు మున్సిపాలిటీ ఓట్ల కొరకు ప్రచారాలు చేసుకుంటుంటే కార్ పార్టీ వాళ్ళకు మాత్రం ఫోన్ ట్యాపింగ్ కేసుల విచారణలే సరిపోతున్నాయి. అందుట్లా కార్ పార్టీ పెబ్బ కేసీఆర్ సార్ను కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులకు గుంజేటాలకు ఎటూ తొయ్యకుండా అయ్యింది కార్ పార్టీ వాళ్లకు. ఇవన్నీ నెత్తి నొప్పులు సరవన్నట్టు కవితక్క కొంత మోపైంది కార్ పార్టీ వాళ్లకు.
అక్క అస్సలు తగ్గుతలేదు పో. మల్లోపాలి రావన్నకు సూటి పెట్టింది మున్సిపాలిటీ ఓట్ల ముచ్చట్ల. మరి మున్సిపల్ ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా ప్రజాస్వామ్యంలో మనం మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి, మంచిగా సమాజానికి పనిచేసే వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పి ఆలోచన చేస్తాం. అయితే ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రామారావు గారు నిన్న మొన్న 2-3 సందర్భాలలో సభలలో ఒక మాట పదే పదే చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మంచోడైనా చెడ్డోడైనా దొడ్డోడైనా సన్నోడైనా పొట్టోడైనా పొడుగోడైనా కారు గుర్తు మీద ఓటేయాలని చెప్తున్నారు. మంచోడైనా చెడ్డోడైనా ఎట్లా ఓటేస్తారు? ఎందుకు ఓటేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క నియంతృత్వ ధోరణికి, మీ యొక్క రాచరికపు పోకడలకు అద్దం పడుతున్నది తప్పితే ప్రజాస్వామిక విలువలకు అద్దం పట్టడం లేదు. కేసీఆర్ అనేది ముద్ద చేసుకుని రాజకీయం చేస్తున్నారు అనేది అక్క అంటున్న మాట. కులం కాదు గుణం చూడాలి, మతం కాదు మనిషి మంచితనాన్ని చూడాలి, పనులు చేసేటోళ్ళను చూడాలి, పబ్లిక్ మంచి చెడ్డలు అరుచుకునేటోళ్ళను చూసి ఓట్లు వేయాలనేది కవితక్క అంటున్న మాట. ఇక అలా నాయనను ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చేసిన ముచ్చట్ల మీద మాట్లాడుకుంటా గిట్ అన్నది కవితక్క. The investigation is going on. Let it go. The investigation should happen in a more transparent way. చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి. పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా. చట్టానికి అందరం కూడా సహకరించాలి. పిలిచినప్పుడు పోతాం. అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్పరెంట్ గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది. అవు చట్టం ఎవరికి చుట్టం కాదు. విచారణకు పిలిచినప్పుడు పోవాల్సిందే ఎంత పెద్దోళ్ళైనా. ఇక పనిలో పని సర్కారుకు కూడా సురుకులు అంటించిందుల్లో కవితకు. కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్ అనేటటువంటి మనం ఎక్స్పోజ్ చేయాలి. ఎందుకంటే ఒక పక్క ప్రజలు సఫర్ అవుతుంటే, ఇంకొక పక్క 3 ఏళ్లలో 30 సార్లు విదేశాలు తిరిగి గ్లోబల్ సమిట్లు 3 పెట్టి, తెలంగాణలో గ్లోబల్ సమిట్ పెట్టి పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని మోసం చేస్తున్నారు. ఇంకొక పక్క పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలకు వారు మళ్ళీ ఏదో నోటిఫికేషన్ ఇచ్చినట్టు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారు అని అట్లా మోసం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ యువకులకు నేను పిలిపిస్తా ఉన్నాను, #fake MOUs, #కాంగ్రెస్ ఫేక్ MOUs, వీటిని ఎక్స్పోజ్ చేద్దాం దయచేసి. ఇక గుండనక్కేవలో ఆమెకే తెలవాలి కానీ కవితక్క మాత్రం అస్సలు తగ్గుతలేదబ్బా. ఏ పంచాయతీ ఉన్నా సీదా కార్ పార్టీకి, అందుట్లో రావన్నకు, హరీష్ రావు సార్కు, సంతోష్ రావులకే సూటి పెడుతుంది బౌండరీ. రాజు బంటు, ఉన్నోళ్ళు లేనోళ్ళు, ఎక్కువ తక్కువ, చిన్న పెద్ద, గిట్ల ఏ భేదం లేదు దేవునికి. అట్లా దేవుని సృష్టిలో అందరూ సమానమే అని చెప్పిన గొప్ప తత్వవేత్త, గురువులకే గురువు, సమతామూర్తి శ్రీ రామానుజాచార్యులు. మన జాతినంతా సన్మార్గంలో నడిపించేటందుకు శ్రీ రామానుజాచార్యులు చేసిన సేవ చాలా గొప్పది. ఆ ఆదినారాయణుని స్వరూపమే రామానుజాచార్యులు అన్నట్టు ఈసారి కూడా సమతాకుంభ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పాండ్రి మనం కూడా అట్లా పోయొద్దాం. ఆ శ్రీమన్నారాయణుని సన్నిధిలా ఆ రామానుజాచార్యుల సల్లని చూపుల నడుమ ఈ ఏడు కూడా కన్నుల పండుగ లెక్కనే నడుస్తున్నది సమతా కుంభ్. శంషాబాద్ అంచున్నే ముచ్చింతల్లో ఉన్న సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో శ్రీ 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 త్రిదండి చిన్నరామానుజాజీయర్ స్వామి చేతుల మీదంగా ఘనంగా చేస్తుండ్రు వేడుకలు. సోమవారం పొద్దుగాలనే భక్తులందరి సమక్షంలో సామూహిక రామానుజ నూత్తందాది పారాయణం చేసిండ్రు. లోకం మీదున్న మనుషులంతా సమానం అని చెప్పిన శ్రీ రామానుజాచార్యులు సాక్షాత్తు భగవంతుడే అన్నట్టు చెప్పిండ్రు స్వామివారు. కొన్నింటిని మనం సేవించుకుంటున్నాం, కొన్నింటిని మనం కోల్పోతున్నాం. తెలుసుకోలేక వాటి గురించి మనకి పరిచయం కలగటం లేదే అనే దయచేత, ఔదార్యం చేత భగవద్ రామానుజాచార్య స్వామి తమ చుట్టూ ఈ 108 దివ్య దేశాలని కూడా ఇక్కడికి తీసుకొచ్చి, తద్వారా మనకి ప్రతిరోజు సాయంకాలపు వేళ గరుడ ఉత్సవ వ్యాజంతో మనకి ఆయా దివ్య దేశాలని పరిచయం చేసుకునేటటువంటి ఒక అదృష్టాన్ని కలిగిస్తున్నారు. ఇక ముచ్చింతల్లో ఉన్న శ్రీరామ నగరంలో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం కట్టినాక ఇవి 4వ బ్రహ్మోత్సవాలు. 9వ తారీఖు దాకా అంగరంగ వైభవంగా నడుస్తాయట ఉత్సవాలు. శ్రీ రామానుజాచార్యుల సన్నిధిలో ఉన్న 108 దివ్య దేశాధీశులకు ప్రతిరోజు తీరొక్క తీర్ల వాహన సేవలు, పూజలు నడుస్తున్నాయి. ఎక్కడెక్కడికేంచో భక్తులు బ్రహ్మోత్సవాలకు పోతుండ్రు, పబ్బతి పడుతుండ్రు, ఆ శ్రీమన్నారాయణుని చల్లని దీవెనలు తీసుకుంటుండ్రు. మరిగా మీరు సుతా ఒక్కసారి అట్ట పోయి స్వామికి పబ్బతి పట్టి రాండ్రి. మనం అంటే ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అని చెప్పి తీరు బట్టలు దొరుకుతున్నాం, కానీ ఆ కొండ ప్రాంతాలలో ఉండే ఆదివాసీ గిరిజనులు మాత్రం ఇంకా మారలేదు. వెనకటి సంధి వస్తున్న ఆచారాలను పాటించుకుంటా వాళ్ళ బతుకు చిత్రాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుర్రు. ఇక గిట్టనే వాళ్ళ బతుకు చిత్రాలను చూపియాలని ఏపీ సర్కార్ అరకు ఉత్సవాలు అనే కార్యాన్ని ముంగటేసుకుంది. మరిగా పేరంటం ఎట్లెట్లా నడుస్తుంది, ఏం కథ అనేది అట్లా అరుసుకుని వద్దాం పారు.
4 పాటు నడిచిన ఆంధ్ర ఊటీ అరకు ఫెస్టివల్ మస్తు రంజు మీద ఓడిచిపోయినాయి. గిరిజన ఆచార సాంప్రదాయాలను దునియాకు ఎరకజేసుడే లక్ష్యంగా చాలు చేసిన ఈ ఉత్సవాలను సర్కార్ చాలా గట్టిగా తీసుకున్న ముచ్చట అందరికీ ఏర్కున్నదే. ఆఖరి నాడు మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇంకా చోడవరం ఎమ్మెల్యే శిరీష మేడంలు హాజరుపడ్డారు. అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సార్ ఆధ్వర్యంలో నడిచిన ఈ ఉత్సవాలల్లా గిరిజనులు వాళ్ళ సాంప్రదాయాలు కళ్లకు కట్టినట్లు చూపించారు. వేషధారణ, కట్టు బొట్టు కాడ మొదలు పెడితే తిండి టికానా దాకా దేనికదే స్పెషల్. మరీ ముఖ్యంగా అరకు డిగ్రీ కాలేజ్ చెల్లెలు చూపించిన ఆదివాసీ ఫ్యాషన్ షో అయితే కళ్ళు తిప్పుకొనియలేదు. గిరిజన ఆదివాసీల వేషధారణలు వచ్చి హోయలు పోతుంటే వచ్చిన అధికారులే చిత్రపోయి చూసిర్రు. ఒకళ్ళంగా ఒకళ్ళొచ్చి మా గిరిజనులం గిట్లనే ఉంటాం చూడుర్రి అన్నట్లు ఫోజులు ఇస్తుంటే వారేవా ఆదివాసీ బతుకు చిత్రం కళ్ళ ముంగట హాజరుపడ్డది. అందుకే మురిపేం తట్టుకోలేక కలెక్టర్ సార్ కూడా ఓసారి ర్యాంప్ వాక్ చేసిండు. అది కూడా వాళ్ళ ఇంటామే అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ మేడం తోని. గిట్ల ఇద్దరు కలెక్టర్లు ఫ్యాషన్ షో చేస్తుంటే స్టేజీ మొత్తం హోరెత్తిపోయింది. అటెంక సార్ తో పాటు సర్కారోళ్ళు అధికారులు షెల్లెలతోని నడిచి వావ్ అనిపించిర్రు. ఇక వచ్చిన జనాలను అన్ని తీర్లా కనుక్కొని తినేటట్లు తీరు స్టాళ్లు పెట్టిర్రు. పూతరేకులు, కోల్డ్ కాఫీ, చాయ్, మస్కా బన్ను, చిరుధాన్యాలే కాకుండా వేడిగా వడ్డిచ్చే బుడ్డ హోటళ్లు బోచ్చడు. అటు ఆటలాడేతందుకు కూడా రకరకాల సౌలతులు చేసిర్రు. మొత్తానికి గిరిజనుల ఆట పాటలు, డాన్సులు, ఫ్యాషన్ షోలు, స్టాళ్లు సందడి నడుమ పెద్ద పండుగ లెక్కనే సాగింది. తోటోడు తొడగోసుకుంటే నేను ముక్కు కోసుకుంటా అన్నాడట వెనకటికి ఒక ఆయన. ఇట్లనే ఉన్నది ఇప్పుడు మన పాలి దేశాలైన పాకిస్తాను, బంగ్లాదేశ్ సర్కారోళ్ళ కథ. కూటికి గతి లేకపోయినా సరే రోషాలకు పోతుర్రు. వాళ్ళన్నెత్తిన వాళ్ళే చేయి పెట్టుకుంటుర్రు. అసలే అప్పుల పాలే ఇజ్జత్ పోతున్నది అని బాధపడుతున్నోళ్ళు వచ్చే ఆమ్దానిని కూడా పోగొట్టుకుంటుర్రు. చూడుర్రిగా ఎడ్డె తిక్కలోడు తిరునాళ్ళకు పోతే ఎక్కదిగా సరిపోయిందట. గిట్లనే ఉన్నది ఇప్పుడు పాకిస్తాను, బంగ్లాదేశ్ వాళ్ళ వ్యవహారం. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు మన దేశంతో పంచాయతీ పెట్టుకొని వాళ్ళ కొంపకు వాళ్ళే చిచ్చు పెట్టుకుంటుండ్రు. ఇప్పుడు T20 క్రికెట్ వరల్డ్ కప్ రానే వస్తున్నది. దాంట్లో అన్ని దేశాలు దుమ్ము లేపాలి అన్నట్టు తయారవుతున్నాయి. అయితే పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు మాత్రం మేము భారతదేశంతో ఆడం, భారతదేశానికి పోము అని ఎచ్చులకు పోతుండ్రు. కానీ పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు ఆట ఆడకపోతే మనోళ్లకు సిల్లి గవ్వబోయేది లేదు. వాళ్ళకే 100 కోట్ల నష్టం వస్తున్నది. అయినా సుత మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళ అంటుండ్రు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లకు దునియా అంతటా అభిమానులుండ్రు. అసోంటప్పుడు దొరికిందే ఛాన్స్ అని ఆట ఆడి 4 రాళ్ళు వెనుకేసుకునేది పోయి గిట్ల దిమాగు తప్పిన శాతలు చేస్తాండ్రేంది అని లోకమంతా పరిశాన్ అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలనైతే ఆట ఆడుకుంటుర్రు నెట్టన్నలు. ఓడిపోతారనే భయంతోనే ఆడతలేరని కొంతమంది కామెంట్లు పెడుతుంటే ఆడితే పాకిస్తాన్ వాళ్ళకు గోధుమ పిండి ఖర్చులన్నీ వెళ్తాయి కదా అంటుండ్రట ఇంగింతమంది. ఏమైనా చిప్ప పట్టుకొని అడుక్క తినుడే పాకిస్తాన్ వాళ్ళకు బగ్గ ఇష్టం ఉన్నట్టున్నది. అటు ICC వాళ్ళు కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళ మీద మస్తు గరం అవుతుండ్రు. చూస్తుంటే గట్టిగానే ఆర్చుకునేటట్టున్నారు. మరిగా ఏమవుతుందో ఏమో చూడాలి.